హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. మన క్వశ్చన్ పేపర్లో 14th క్వశ్చన్లో ఉన్నటువంటి శబ్దాలు చదువుకున్నాము. ఇంతకుముందు వీడియోలో వనిక్, మరుత్, గుణిన్ శబ్దాలు చదువుకున్నాం. ఇప్పుడు 4th వన్ సకారాంతః పుంలింగః విద్వస్ శబ్దః. సకారాంతః పుంలింగో విద్వస్ శబ్దః. ఈ విద్వస్ శబ్దం విద్వస్గానే ఉంటుంది, కానీ శబ్దం ప్లేస్లో విద్వాన్గా మారుతుంది. విభక్తి ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మన ఫార్మేట్ చూసుకుంటే రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ప్రథమా విభక్తి ఏకవచనం విద్వాన్, ద్వివచనం విద్వాంసౌ, బహువచనం విద్వాంసః. సంబోధన ప్రథమ విభక్తి ఏకవచనం హే విద్వాన్, ద్వివచనం హే విద్వాంసౌ, బహువచనం హే విద్వాంసః. ద్వితీయ విభక్తి ఏకవచనం విద్వాంసం, ద్వివచనం విద్వాంసౌ, బహువచనం విదుషః. తృతీయ విభక్తి ఏకవచనం విదుషా, ద్వివచనం విద్వద్భ్యాం, బహువచనం విద్వద్భిః. చతుర్థి విభక్తి ఏకవచనం విదుషే, ద్వివచనం విద్వద్భ్యాం, బహువచనం విద్వద్భ్యః. పంచమి విభక్తి ఏకవచనం విదుషః, ద్వివచనం విద్వద్భ్యాం, బహువచనం విద్వద్భ్యః. షష్ఠి విభక్తి ఏకవచనం విదుషః, ద్వివచనం విదుషోః, బహువచనం విదుషాం. సప్తమి విభక్తి ఏకవచనం విదుషి, ద్వివచనం విదుషో, బహువచనం విద్వంసు. ఓకే, ఇందులో మనం గమనించినట్లయితే ఇక్కడ ఏకవచనంలో తృతీయ నుండి తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి మనకు ఈ విభక్తుల్లో సా ప్లేస్లో ష అని వస్తుంది. సా ప్లేస్లో షాగా మారింది. విదుష, విదుషే, విదుషః, విదుషః, విదుషి. అలాగే ద్వివచనంలో మనకు షష్ఠి, సప్తమి విభక్తుల్లో సా ప్లేస్లో షాగా మారుతుంది. విదుషో, విదుషో. అలాగే బహువచనంలో మనకు షష్ఠి విభక్తిలో మాత్రమే మారుతుంది, విదుషాం. ఇది గమనించాలి. నెక్స్ట్ మనకు ఫిఫ్త్ వన్ స్త్రీలింగ శబ్దం. ఈ 5th వన్, 6th వన్, 7th, 8th స్త్రీలింగ శబ్దాలు. హలంత స్త్రీలింగ శబ్దః. ఓకే, 5th వన్ చకారాంతః స్త్రీలింగో త్వక్ శబ్దః. చకారాంతః స్త్రీలింగో త్వక్ శబ్దః. ఇది శబ్దం ప్లేస్లో త్వక్ ఉంటుంది, రిమైనింగ్ అంతా త్వచ్గా మారుతుంది. నెక్స్ట్ విభక్తి ప్రథమ, సంబోధన, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. నెక్స్ట్ ప్రథమ విభక్తి ఏకవచనం త్వక్. మన ఫార్మెట్ ప్రకారంగా ఇక్కడ శబ్దం ఉండాలి త్వక్. నెక్స్ట్ ద్వివచనంలో త్వచౌ, బహువచనం త్వచః. సంబోధన ప్రథమ విభక్తి హే త్వక్, హే త్వచౌ, హే త్వచః. ద్వితీయ విభక్తి త్వచం, త్వచౌ, త్వచః. తృతీయ విభక్తి త్వచా, త్వగ్భ్యాం, త్వగ్భిః. చతుర్థి విభక్తి త్వచే, త్వగ్భ్యాం, త్వగ్భ్యః. పంచమి విభక్తి ఏకవచనం త్వచః, ద్వివచనం త్వగ్భ్యాం, బహువచనం త్వగ్భ్యః. షష్ఠి విభక్తి ఏకవచనం త్వచః, ద్వివచనం త్వచోః, బహువచనం త్వచాం. సప్తమి విభక్తి ఏకవచనం త్వచి, ద్వివచనం త్వచోః, బహువచనం త్వక్షు. నెక్స్ట్ 6th వన్ జకారాంతః స్త్రీలింగో స్రక్ శబ్దః. జకారాంతః స్త్రీలింగో స్రక్ శబ్దః. ఈ స్రక్ మనకు శబ్దం ప్లేస్లో స్రక్ ఉంటుంది, రిమైనింగ్ అంతా స్రజ్గా మారుతుంది. మనం రాయాల్సింది స్రజ్కు రాయాలి, శబ్దం ప్లేస్లో మాత్రం స్రక్ అని రాయాలి. విభక్తి ప్రథమ, సంబోధన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఈ విభక్తులు కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ ఏకవచనం ప్రథమ విభక్తి ఏకవచనం స్రక్, ద్వివచనం స్రజౌ, బహువచనం స్రజః.
సంబోధన ప్రథమ విభక్తి హేస్రక్, హేస్రజౌ, హేస్రజః. ద్వితీయ విభక్తి స్రజం, స్రజౌ, స్రజః. తృతీయ విభక్తి స్రజా, స్రగ్భ్యాం, స్రగ్భిః. చతుర్థి విభక్తి ఏకవచనం స్రజే, ద్వివచనం స్రగ్భ్యాం, బహువచనం స్రగ్భ్యః. పంచమి విభక్తి ఏకవచనం స్రజః, ద్వివచనం స్రగ్భ్యాం, బహువచనం స్రగ్భ్యః. షష్ఠీ విభక్తి ఏకవచనం స్రజః, ద్వివచనం స్రజోః, బహువచనం స్రజాం. సప్తమి విభక్తి ఏకవచనం స్రజీ, ద్వివచనం స్రజోః, బహువచనం స్రక్షు. ఇది మనకు ఫార్మెట్ ప్రకారమే, అది నేర్చుకున్న ప్రకారం ఫార్మెట్ ప్రకారం రాసుకుంటే మనకు సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.